నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. 2024 జూన్ 4 చరిత్రలో నిలిచిపోయే రోజన్న సీఎం. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రజలు అపూర్వ తీర్పిచ్చారని వెల్లడి. కేరళ, తమిళనాడులోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి వచ్చేందుకు వారం పట్టే అవకాశం. నెల్లూరు జిల్లా పెన్నా నదిలో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని రైతుల ఆందోళన. సమస్యల పరిష్కారానికి గ్రామాలకే వస్తున్న అధికారులు. నెల్లూరు జిల్లా కలెక్టర్ చేపట్టిన డ్రైవ్కు ప్రశంసల వెల్లువ. గాయం కారణంగా అఫ్ఘాన్తో వన్డే సిరీస్కు కోహ్లీ దూరం. రోహిత్ శర్మ ఆడుతాడో లేదో అస్పష్టత. జూన్ 4 ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్రాన్ని విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపించామంటూ ప్రజలు అపూర్వమైన తీర్పు ఇచ్చి 2 ఏళ్లవుతుందన్నారు. ఈ చరిత్రాత్మక విజయం రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు అప్పగించిన మహోన్నత బాధ్యత అంటూ ఎక్స్లో పోస్టు చేశారు. ప్రజా తీర్పును గౌరవిస్తూ ప్రతి క్షణం ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులు, కార్మికులు ఇలా అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రాన్ని హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ చేయాలనేది ప్రభుత్వ సంకల్పమన్నారు. అద్భుత విజయం అందించిన ప్రజలు గర్వపడేలా పాలన సాగిస్తున్నట్లు సీఎం వివరించారు. కూటమికి మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. జై ఆంధ్రప్రదేశ్ అంటూ ట్వీట్ చేశారు. కొండవీటి వాగు వెడల్పు తక్కువగా ఉన్న చోట మరింత వెడల్పు చేయాలని మంత్రి నారాయణ ఆదేశించారు. రాజధానిలో పర్యటించిన నారాయణ కొండవీటి వాగు అభివృద్ది పనులు పరిశీలించారు. వాగుపై నిర్మిస్తున్న వంతెనల పనులపై ఆరా తీశారు. వర్షాలు వచ్చినా నీటి ప్రవాహానికి ఇబ్బంది లేకుండా బ్రిడ్జిల కింద మట్టి తొలగించాలని ఆదేశించారు. నీరుకొండలో నిర్మిస్తున్న రిజర్వాయర్ పనులను కూడా మంత్రి పరిశీలించారు. ట్రంక్ రోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ రోడ్స్ కావచ్చు, ఎంతో వేగవంతంగా వర్క్స్ జరుగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో వర్షాకాలం సీజన్ రాబోతుంది కాబట్టి ఈ వర్క్స్ జరిగేటప్పుడు కొండవీటి వాగు, పాలవాగు ఈ రెండింటి మీద కొన్ని బ్రిడ్జెస్ ఉన్నాయి. 69 బ్రిడ్జెస్ కట్టాలి మొత్తం. అంటే పాలవాగు మీద 30, కొండవీటి వాగు మీద 32, గ్రావిటీ కెనాల్ మీద 7 బ్రిడ్జెస్ వర్క్ జరుగుతూ ఉన్నాయి. ఈ జరిగేటప్పుడు రేపు వర్షాల వల్ల వర్క్ ఫ్లో ఆగొచ్చు. దాని మీద అధికారులు అందరూ కలిసి నిన్న ఇవాళ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అయితే ఎక్కడైతే బ్రిడ్జి కడుతున్నారో బ్రిడ్జి దగ్గర పనులు జరిగేటప్పుడు వాటర్ ఆ బ్రిడ్జి కింద పోలేవు. ఎందుకంటే అటు ఇటు కట్టేసి చిన్న డైవర్షన్ చేస్తున్నారు. అయితే రేపు ఫ్లడ్ వస్తే ఆ డైవర్షన్ లో వాటర్ పోగలవా లేదనే దాని మీద యాక్చువల్ గా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఎక్కడైతే బ్రిడ్జెస్ వస్తాయో, ఎక్కడైతే బ్రిడ్జెస్ 69 ప్లేసుల్లో వస్తాయో అక్కడ వర్క్ జరుగుతూ ఉంది. ఆ బ్రిడ్జెస్ పూర్తి కావడానికి 2027 మార్చి ఏప్రిల్ పూర్తవుతుంది. అయితే అక్కడ వాటర్ అబ్స్ట్రక్షన్ అయ్యి వెనక్కి తన్నొచ్చు అని ముందు జాగ్రత్తగా ఈ ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఇవి కాకుండా ఈరోజు 3 రిజర్వాయర్లు వర్క్ జరుగుతుంది. చాకుమూరు కానీ, పెనుబాగ్ కానీ, నీరుకొండ కానీ రిజర్వాయర్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ మూడింటి యొక్క కెపాసిటీ 0.51 TMC. ఇవన్నీ కూడా దాదాపు 50% వర్క్ అయింది. ఇంకా 50% వర్క్ ఉంది. ఈ సీజన్ అయిపోయి నెక్స్ట్ అంటే 2027 మిడిల్కి ఇవన్నీ అయిపోతాయి. ఆ విధంగా ప్లాన్ చేశాం. నంద్యాల జిల్లా రుద్రవరం మండలం నరసాపురంలో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. వైసీపీ నేత నాగేశ్వరరెడ్డి దౌర్జన్యంగా శ్మశాన వాటికను ఆక్రమించుకున్నారంటూ దళిత వర్గాలు తిరుగుబాటు చేశారు. గతంలో తాము ఏర్పాటు చేసుకున్న రక్షణ కంచెను సైతం తొలగించి ట్రాక్టర్లతో తమ పూర్వీకుల సమాధులను దున్నేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోని దళితులంతా ఏకమై నాగేశ్వరరెడ్డి నిర్మించిన మట్టి కట్టలు ధ్వంసం చేశారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు, రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సార్ 3 గుట్టాల నుంచి శ్మశానం ఉంది మాకు. ఈ శ్మశానానికి అడ్డం చేస్తున్నారు రెడ్డి గారు. రెడ్డి గారు అడ్డం చేస్తుంటే ఇంతకుముందు కరెంటు స్తంభాల గురించి ఒరే మీరు మేము ఐక్యత అయ్యి
మీరు బూడ్చుకునేది బూడ్చుకోర్రా అని చెప్పినాడు. చెప్పినాక సరే అని మేము వాళ్ళ కార్యక్రమాలు నెరవేర్చినాం సార్. నెరవేర్చినా కానీ పెళ్లి పేరంటం అన్నీ చేసినా కానీ వాళ్ళు మళ్ళీ ఈ పొద్దు కట్టదొబ్బినారు. కట్టదొబ్బింటే మేము దాని గురించి అడ్డం వచ్చి ఇప్పుడు గొడవ జరుగుతుంది కాబట్టి మేము ఎంఆర్ఓ దగ్గరికి వాళ్ళ దగ్గరికి పోదామని ఇప్పుడు చేసినాం సార్. అది జరుగుతుంది. వాళ్ళు వచ్చి ఇప్పుడు మమ్మల్ని తిట్టిపోయినారు. మాదిగోళ్ళు మాలోళ్ళు ఏం చేస్తారు మీరు, మీదే ఆ స్థలము మాది, మేము కొన్నామన్నారు. అదే శంకరెడ్డి ఇన్నాళ్ళు ఉన్నాడు ఇదే స్థలంలో, మాకు ఒక్క రోజు నుంచి అడ్డం చేయలే. వీళ్ళు కొన్నేళ్ళ నుంచి అడ్డం చేస్తున్నారు. ఎవరు అడ్డం చేసేది? నాగేశ్వరరెడ్డి కొడుకు. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నామని జంగారెడ్డిగూడెం తహసీల్దార్ శిలివజోజీ అన్నారు. పురపాలక సంఘం కార్యాలయంలో వివిధ పార్టీ నాయకులతో కలిసి ఎస్ఐఆర్పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలో 68% మ్యాపింగ్ జరిగిందన్నారు. ఆయా వార్డుల్లో గ్రామ సభను నిర్వహించి ఓటర్ల జాబితా చేర్పులు తొలగింపుల ప్రక్రియ చేపడుతున్నట్లు తహసీల్దార్ స్పష్టం చేశారు. ఉద్దేశం మన ఓటర్ లిస్టు 2002 టు 2026 ఓటర్ లిస్ట్ ప్రకారం అనుసంధానం చేయడం జరుగుతున్నది. ప్రతి ఓటర్కి ఎన్యూమరేషన్ ఫామ్ ఇంటింటికి వచ్చి మన బిఎల్ఓ సర్వ్ చేస్తారు. వాళ్ళతో పాటు బూత్ లెవెల్ ప్రతి పార్టీ నుంచి బూత్ లెవెల్ ఏజెంట్ కూడా ఉంటారు. బూత్ లెవెల్ ఏజెంట్ సహాయంతో ప్రతిరోజు ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇచ్చిన వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకొని ఆ పిఎస్ లో గ్రామ సభ నిర్వహిస్తారు. గ్రామ సభ నిర్వహించి ఆ పిఎస్ లో షిఫ్ట్ అయిన కానీ డైడ్ అయిన కానీ పర్మనెంట్ మైగ్రేషన్ అయిన కానీ బిఎల్ఎస్ అంటే పార్టీ తరఫున వచ్చిన బూత్ లెవెల్ ఏజెంట్ సమక్షంలో చదివి వాళ్ళందరూ కన్ఫర్మ్ చేసిన తర్వాతే వాళ్ళ ఓటు తీసేస్తారు. తర్వాత 2002లో మీ ఓటు ఎక్కడ ఉన్నదో చూసుకొని ఆ ఓటు డాక్యుమెంట్ను ఎన్యూమరేషన్ ఫామ్కి ఎన్క్లోజ్ చేయాలి. 15/6 నెలల నుంచి 14/7 వరకు ఎన్యూమరేషన్ ఫామ్స్ బిఎల్ఓస్ ఇస్తారు. వాటిని మళ్ళీ తిరిగి బిఎల్ఓస్ కానీ బూత్ లెవెల్ ఏజెంట్స్కి ప్రతి ఓటరు సమర్పించాలి. లేకపోతే కనుక మీరు అవి వెరిఫై చేసుకోకుండా డాక్యుమెంట్స్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయకపోతే కనుక మీ ఓటు తొలగించబడుతుంది. కృష్ణా జిల్లా గుడివాడలో టీడీపీ వైసీపీ కార్యక్రమాలతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. కూటమి పాలనకు 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా టీడీపీ విజయోత్సవాలు నిర్వహించింది. అదే సమయంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు అంటూ వైసీపీ నిరసన కార్యక్రమం చేపట్టింది. 2 పార్టీల నాయకులు కార్యకర్తలు ఎదురుపడటంతో పోటాపోటీ నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు 2 పార్టీల కార్యకర్తలను అదుపు చేశారు. నెల్లూరు జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. పెన్నా నది గర్భంలో ఇసుకను విచ్చలవిడిగా తవ్వేస్తున్నారు. అక్రమ రహదారులు ఏర్పాటు చేసుకుని భారీ యంత్రాలు 12 టైర్ల లారీల ద్వారా ఇసుకను తవ్వి తరలించేస్తున్నారు. నెల్లూరు తిరుపతి జిల్లాల సరిహద్దులోని కలువాయి మండలం తెలుగురాయపురం ఇసుక రీచ్ పేరుతో రాజుపాలెం వద్ద ఉన్న పెన్నా నది గర్భాన్ని తవ్వేస్తున్నారు. ఫలితంగా ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. భారీ యంత్రాలు లారీల శబ్దాలకు వెంకటగిరి ప్రాంత ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. అక్రమాలపై ప్రశ్నిస్తే తమకు నాయకుల అండదండలు ఉన్నాయని, కేసులు పెడతామని బెదిరిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెన్నా నదిలో ఇసుక తవ్వకాలపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు అందిస్తారు. నెల్లూరు జిల్లా రైతాంగానికి పెన్నా నది ఒక వరప్రసాదం. దాదాపు 22 లక్షల మంది ప్రజలకు తాగునీరు సాగునీరుకి ఈ పెన్నా నది ఎంతో ఉపయోగపడుతుంది. ఇంత ప్రధానమైన పెన్నా నది కలువాయి మండలం రాజుపాలెంలో అక్రమంగా తవ్వేసిన అనుమతి లేని ప్రాంతాలలో ఇది నది గర్భంలో ప్రొక్లైన్తో భారీగా టిప్పర్లతో కూడా తవ్వేస్తున్నారు. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అధికారులు కానీ మైనింగ్ అధికారులు ఎవరు కూడా పట్టించుకోవడం. ఒకవైపు తిరుపతి అధికారులని మైనింగ్ అధికారులు, మరోవైపు నెల్లూరు ప్రాంతం అధికారులు అని చెప్పి ఇద్దరు కూడా ఇక్కడ దాడులు చేయకుండా కనీసం మధ్యలో నదీ గర్భంలో తవ్వకాలను నిలుపలేకపోవడం పరిస్థితి అనేది ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ గుత్తేదారులు కూడా ప్రజాప్రీతి అనేది పేరు చెప్తున్నారు. వెంకటగిరిలో భారీ ఎత్తున ఇసుకని డంప్ చేస్తున్న పరిస్థితి అనేది ఉంది. ఇక్కడ స్థానికులందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకత చెప్తున్నప్పుడు కూడా ఈ అక్రమ తవ్వకాలు అనేవి ఆగడం లేదు.
రాజుపాలెం రీచ్ నెంబర్లోని ఇసుక తరలిస్తున్నారు. దానివల్ల మేము ఇబ్బంది పడుతున్నాము. భూగర్భ ఇనికిపోతే జనదనం. కానీ మీరు కూడా దాన్ని దయించి చూసుకొని మీరు ఎంత వాడుకుంటుంది మాకు ఇబ్బంది లేకుండా మీకు ఇబ్బంది లేకుండా కోరుకుంటున్నాం. రేపటి రోజు మేము బోరు గీర్లు వేసుకోవాలన్నా ఒకవేళ పూర్తిగా అడుగంటి పోతే మాకు నీళ్లు పడవు. దానివల్ల మేము రైతులు ఇబ్బంది పడిపోతాం. ఈ రాజపాలెం ఇసుక రెస్టారెంట్ ఒకటి ఉంది, దానివల్ల ఇబ్బందిగా ఉంది మాకు. ఇసుక ఎక్కువ తీస్తున్నారు, బోర్లు వేసుకోండి, మాకు చాలా ఇబ్బందిగా ఉందని. నీళ్లు కూడా పడవు, రైతులు ఇబ్బంది పడతారు. ప్రభుత్వం పనిచేసి ఏదో ఒకటి చేయాలా. రాజుపాలెం కాడ ఇసుక అంత ఎత్తున్నారు, పొలాల్లో బోర్ వేసిన నీళ్లు పడవు. దానివల్ల ఏంటంటే రాబోయే భవిష్యత్తులో ఇప్పుడు ఇసుక ఎంత ఎత్తితే ఆ రోడ్డు కూడా ఇబ్బంది అవుద్ది. అది కూడా కట్టేపి రోడ్డు ఏరు ఒకటి అయిపోద్ది. దానివల్ల ఏంటంటే రోడ్డు ఉండదు, ప్లస్ వచ్చేసి పొలాల్లో నీళ్లు ఉండవు. ఒకవేళ బోరేసినా నీళ్లు పడవు. దాని ఏదో ఒక పరిష్కారం చేసి దాన్ని కొంత చూడాలని కోరుతున్నాం. నెల్లూరు జిల్లాలోని పెన్నా నదిలో అనేక ప్రాంతాలలో కూడా భూగర్భ జలాలు అడుగుంటే విధంగా ఇసుకను తోడేస్తున్నారు. అందులో ప్రధానంగా ఈ టిప్పర్లలో భారీ ఎత్తున ఇసుకను తరలించడంతో ఎవరు కూడా మైనింగ్ అధికారి కానీ ట్రాన్స్పోర్ట్ అధికారులు కానీ ఎవరు కూడా దీన్ని పట్టించుకోకపోవడంతో ఇదే విధంగా యథేచ్ఛగా కలువాయి ప్రాంతంలో కూడా ఇసుక తవ్వకాలని కొనసాగుతూ ఉన్నాయి. పెన్నా నది నుంచి కెమెరామెన్ హరీష్ బాబుతో రాజారావు, ఈటీవీ న్యూస్. ఇసుక తిన్నెలు, అలల సవ్వడులు, బీచ్లు అనగానే మనకు గుర్తొచ్చే ఆహ్లాదకర దృశ్యాలు, సరదాగా గడపాల్సిన సముద్ర తీరాలు కొన్ని సమయాల్లో మృత్యు కుహరాలుగా మారుతున్నాయి. బీచ్లలో మునిగి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. సముద్ర తీరంలో జరిగే మరణాలలో రిప్ కరెంట్స్ వల్లే అధికంగా జరుగుతున్నాయి. అలలను సముద్రంలోనికి అత్యంత వేగంగా లాక్కుపోయే రిప్ కరెంట్స్ ఎంతటి ఈతగాళ్లనైనా క్షణాల్లో సముద్రంలోనికి లాగేస్తాయి. ఈ రిప్ కరెంట్స్ వల్ల బీచ్లలో జరిగే మరణాలు తగ్గించాలని ఏఐ సాంకేతికతతో ఇస్రో ప్రత్యేక ప్రాజెక్టు చేపట్టింది. ఆంధ్ర యూనివర్సిటీ, ఇస్రో సంయుక్తంగా విశాఖలోని బీచ్లలో సముద్ర ప్రాజెక్టు పేరిట ఈ పరికరాన్ని వినియోగించి మరణాలు తగ్గించడానికి అడుగులు వేస్తుంది. దీనిపై మరిన్ని వివరాలు మా విశాఖ ప్రతినిధి ఆదిత్య పవన్ అందిస్తారు. సముద్రంలో రిప్ కరెంట్ వల్ల ఏటా చాలా మంది మృత్యువాత పడుతున్నారు. ఈ రిప్ కరెంట్ మీద ప్రత్యేకమైనటువంటి పరిశోధనలు ఇస్రో చేసింది. ఈ పరిశోధనలు చేసినటువంటి ఇస్రో శాస్త్రవేత్త డాక్టర్ ఎస్వివి అరుణ్ కుమార్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. ఎందుకంటే ప్రతి ఏటా కూడా ఈ విశాఖపట్నం కావచ్చు ఇతర ప్రాంతాల్లో ఈ రిప్ కరెంట్ వల్ల చాలామంది మృత్యువాత పడుతున్నారు. దీనిపైన ఏ రకమైన పరిశోధన చేశారు, ఏ రకంగా దీన్ని నివారించడం కానీ లేదా దీని నుంచి ప్రజలను కాపాడే విషయంలో ఏ రకమైనటువంటి అంశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు? యాక్చువల్గా రిప్ కరెంట్స్ అనేవి చాలా స్ట్రాంగ్ కరెంట్స్ అండి, బీచెస్లో ఉంటాయి. సో ఆ బీచ్లో కరెంట్స్ని ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. సో ఈ విషయం తెలియక చాలామంది మృత్యువాత పడుతున్నారు. దాని మీద రీసెర్చ్ నేను అసలు పిహెచ్డి చేస్తున్న టైం నుంచి స్టార్ట్ చేశాను 2008 నుంచి. దాని తర్వాత రీసెర్చ్ 2017లో ఒక ప్రాజెక్ట్ రూపంలో, సముద్ర అనే ప్రాజెక్ట్ రూపంలో మన ఆంధ్ర యూనివర్సిటీకి ఇచ్చాము. అప్పటి నుంచి రిప్ కరెంట్ రీసెర్చ్ జరుగుతూనే ఉంది. అది టోటల్ మనం విశాఖపట్నం అంతా కూడా మనం అబ్జర్వేషన్స్ చేస్తున్నాం. మెయిన్గా ఏంటంటే లేటెస్ట్ టెక్నాలజీ ఎలా వాడి శాటిలైట్ రిమోట్ సెన్సింగ్ అంటే శాటిలైట్ డేటా యూజ్ చేసి ప్లస్ కెమెరా సిస్టమ్స్ పెట్టి ఎలా మనం రిప్ కరెంట్స్ని క్లియర్గా మనం ఐడెంటిఫై చేయొచ్చు, ఆ మానిటరింగ్ అనేది ఎలా చేయాలనేది మేము చేసాం ఇంతకుముందు ప్రాజెక్ట్లో. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే ఏఐ యూజ్ చేసి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి రిప్ కరెంట్స్ని మానిటరే కాకుండా దాన్ని ఒక ఐడెంటిఫైయింగ్ సిస్టమ్ అంటే ఏంటంటే లైఫ్ గార్డ్కి ఉపయోగపడే సిస్టమ్ని తయారు చేస్తున్నాం అన్నమాట. అందులో ఏంటంటే లైఫ్ గార్డ్ చేసే పనిలో 80% పని ఈ ఏఐ సిస్టమ్ తయారు చేస్తుంది. అందులో ఏంటంటే ఒక సీసీటీవీ లాంటి కెమెరాని మనం పెడతాము. అందులో మన సాఫ్ట్వేర్, ఏఐ సాఫ్ట్వేర్ మన ఇస్రోలో చేస్తూ, ఆంధ్ర యూనివర్సిటీ కొలాబరేషన్తో చేస్తూ, ఆ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే రిప్ కరెంట్స్ని కాన్స్టెంట్గా మానిటర్ చేయడమే కాకుండా దాని దరిదాపుల్లో ఉన్న మనుషులను కూడా మానిటర్ చేస్తుంది. జనరల్గా నార్మల్గా ఏఐ కెమెరాస్ ఓన్లీ మనుషులు రోడ్డు మీద నడుస్తున్నప్పుడు యూజ్ చేస్తాం కదా, అది కాకుండా వాటర్లో ఉన్న మనుషుల్ని కూడా ఐడెంటిఫై చేయడమే కాకుండా ఒకవేళ కానీ ఆ మనిషి ఆ రిప్ కరెంట్ దగ్గరలోకి కానీ వెళ్తే అలర్ట్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో అలర్ట్ ఇవ్వడం వల్ల ఏంటంటే అక్కడున్న ప్రజెంట్ లైఫ్ గార్డు ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకొని ఆ మనిషిని కాపాడగలిగే ఇది ఉంటుందన్నమాట. మెయిన్గా రిప్ కరెంట్లో ఏంటంటే
ఒక 2 నిమిషాలు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ 2 మినిట్స్ లైఫ్ సేవ్ చేయడమా లేదంటే డ్రౌనింగ్ అయిపోవడమా. ఈ ప్రజెంట్ ఉన్న నార్మల్ కండిషన్లో ఈ 2 నిమిషాల కన్నా 5 నిమిషాలు 10 నిమిషాలు కూడా జరుగుతుంది. మోస్ట్లీ కేసెస్ ఈవినింగ్ టైం జరుగుతుంటాయి. సో ఇలాంటప్పుడు ఈ ఏఐ సిస్టమ్ ఏం చేస్తుందంటే కాన్స్టెంట్గా మానిటర్ చేయడం వల్ల వితిన్ 2 మినిట్స్ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యే విధంగా మనకి ఆ టెక్నాలజీ యూస్ఫుల్ అవుతుందన్నమాట. సో ఇది మనం కొత్తగా ఒక ప్రాజెక్ట్ మనం ఇందులో చేస్తున్నాం. ఆ ప్రాజెక్ట్ పేరు భారతి, బీచ్ హజార్డ్ అసెస్మెంట్ అండ్ రిప్ కరెంట్ అవేర్నెస్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. ఆ సిస్టమ్ని డెవలప్ చేయడం కోసం ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ నాయుడు సార్ తోటి కొలాబరేట్ అయ్యి మనం ఇది స్టార్ట్ చేసాము. బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచ్లో మనం లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి రుషికొండ ఫోకస్ చేస్తాం. అక్కడ ఒక ఏఐ బేస్డ్ నెక్స్ట్ జనరేషన్ ఏఐ బేస్డ్ లైఫ్ గార్డ్ సిస్టమ్ తయారు చేస్తున్నాం. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కెమెరాస్ వాడతాము. ఒక మొబైల్ ఏఐ లైఫ్ గార్డ్ సిస్టమ్ తయారు చేస్తాం. ఏదైతే లైఫ్ గార్డ్ ఉంటాడో ఆ ప్లేస్లో ఇది పెడతాము. లైఫ్ గార్డ్స్ ఎలాగా ఉండాలి కాపాడడానికి, కానీ లైఫ్ గార్డ్ చేసే 80% పని ఏఐ చేస్తుంది. అది ఏం చేస్తుందంటే ఎఫిషియెంట్గా 24/7 మనుషులు ఎవరెవరైతే ఆ వాటర్లో రిస్క్ వాటర్స్లో ఉన్నారో వాళ్ళని ముందుగుండానే పసిగట్టి డ్యూటీ లైఫ్ గార్డ్ ఉంటాడు కదా అతనికి SMS రూపంలో వాట్సాప్ రూపంలో అలర్ట్ రూపంలో ఇవ్వడం వల్ల ఇమీడియట్గా ఆ మనిషిని మనం కాపాడే వాళ్ళు అవుతాం. దీన్ని త్రూఅవుట్ వైజాగ్ అంతా ప్లస్ త్రూఅవుట్ ఆంధ్ర అంతా ఒక స్టెప్ బై స్టెప్ చేయాలని చెప్పేసి ప్లాన్. అలాగే సముద్ర మరియు భారతి ఈ 2 ప్రాజెక్టులు కూడా ఆంధ్ర విశ్వవిద్యాలయం మెట్రాలజీ డిపార్ట్మెంట్ భాగస్వామి అవుతుంది. విభాగాధిపతి నాయుడు గారు ఉన్నారు, వారితో మాట్లాడుతూ. నమస్తే అండి. ఎలా ఇప్పుడు ఇది చాలా బృహత్తరమైన కార్యక్రమం, ఎందుకంటే అందరూ ప్రజలు కాపాడేటువంటి అంశం. ఇది కనుక అమలు చేసినట్టయితే చాలా వరకు ప్రాణాలు కాపాడేటువంటి అంశం. ఏమంటారు? మనకి శాఖ అహ్మదాబాద్ వారు అంటే మన అరుణ్ కుమార్ గారు అలాగే రష్మి శర్మ గారు వీళ్ళిద్దరూ కూడా సదుద్దేశంతో ఒక ప్రాజెక్ట్ని శాంక్షన్ చేశారు 2022లోనండి. అది 3 సంవత్సరాలు అయింది. దాంట్లో చాలా ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ కనిపించినాయి అన్నమాట. అంటే ఇంకా అంతకంటే అడ్వాన్స్డ్గా వెళ్ళటం కోసం అరుణ్ కుమార్ గారు మళ్ళీ 2 సంవత్సరాల ప్రాజెక్ట్ని మళ్ళీ శాంక్షన్ చేశారు, భారతి అని. ఆ ప్రాజెక్టులో ఏంటంటే వారే ఒక ఇన్స్ట్రుమెంట్ని డిజైన్ చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి మెటలాజికల్ పారామీటర్స్, ఓషనిక్ పారామీటర్స్ ఇవన్నీ కూడా అది ఆ ఇన్స్ట్రుమెంట్ తీసుకుంటుంది అన్నమాట అండి. తీసుకుని ఏం చేస్తుందంటే అది 80% చాలా పనిని అదే చేసేసి మనకి ఇన్ఫర్మేషన్ని ఇస్తుంది అన్నమాట. అటువంటిది ఏంటంటే మొత్తం మన బీచ్ల్లో మొత్తం అంతా కూడా చేసేటట్టు వారు ప్లానింగ్ ఉన్నదన్నమాట. పిల్లల యొక్క మరణాలు తగ్గించడం కోసం, అంటే బీచ్ గోయర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు రిస్క్లో ఉన్నట్లయితే వాళ్ళని రిస్క్లో పడుకోకుండా సేఫ్ చేయటం ఇది ప్రధాన ఉద్దేశం. అంటే ఇది అంతా కూడా ఒక ఇన్స్ట్రుమెంట్ని డిజైన్ చేస్తున్నారు. దానికి ఏంటంటే నాయకత్వం మన అరుణ్ కుమార్ గారు వహిస్తున్నారు. అది సక్సెస్ఫుల్ అవుతుంది. అది మొత్తం మొత్తం ఇండియా కోస్టులకు అన్నిటికి కూడా ఇది ట్రాన్స్ఫర్ చేస్తారన్నమాట అండి. వారి యొక్క టెక్నాలజీని MOSకి ఇచ్చి సదుద్దేశం అన్నమాట. ఆంధ్ర యూనివర్సిటీ, ఇస్రో, ముఖ్యంగా సముద్ర అధ్యయన వాతావరణ అధ్యయన నిపుణులు అందరి యొక్క సహకారంతో విశాఖపట్నంలో ఈ బృహత్తర ప్రాజెక్ట్ చేపడుతున్నారు. రిప్ కరెంట్ వల్ల రానున్న రోజుల్లో సముద్ర తీర ప్రాంతాల్లో బీచ్లలో ఈ రకమైన మరణాలు సంభవించకూడదనేటువంటి సాంకేతికతను వినియోగించి ఈ బృహత్తర ప్రాజెక్ట్ని చేపడుతున్నారు. కెమెరా పర్సన్ నరేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం నందగ్రామంలో విషజ్వరాలు ప్రబలుతున్నాయి. గత వారం రోజులుగా గ్రామంలో సుమారు 20 మంది జ్వరంతో ఇబ్బంది పడుతున్నారు. మరో 4 ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తమకు వైద్యం అందించేందుకు ఆరోగ్య సిబ్బంది అందుబాటులో లేరని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోనే వైద్య శిబిరం ఏర్పాటు చేసి చికిత్స అందించాలని గిరిబిడ్డలు కోరుతున్నారు. ట్రీటింగ్ చేస్తే మలేరియా లేదన్నారు. ప్రైవేట్కి వెళ్తే మలేరియా అన్నారు. మలేరియా వచ్చేసింది, నీకు మలేరియా జ్వరం అనేసరికి తగ్గింది. మళ్ళీ నాకు మా ఊరి 120 గడపలోన సుమారుగా ప్రతి ఇంటిలోన 2-3 జ్వరాలు, మలేరియా జ్వరాలు. ప్రతి ఓడికి జ్వరాలు వస్తున్నాయి. ఏ డాక్టర్లు రావట్లేదు. కానీ ఊర్లో చూస్తుంటే ఎక్కువ జ్వరాలు అయిపోతున్నాయి. ఈ కాలువలో దోమలు ఓలుకొని మలేరియా జ్వరాలు రావడము అటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి. కానీ డాక్టర్లు ఎవరు పట్టించుకోవట్లేదు. ఊర్లో అందరికి ఇలాగే జ్వరాలు వచ్చేస్తున్నాయి. ప్రకాశం జిల్లా అద్దంకిలో నిలిపి ఉంచిన ఎలక్ట్రిక్ స్కూటీని ఓ దొంగ ఎత్తుకెళ్లాడు. బంగ్లా రోడ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద వెంకట సుబ్బయ్య ఎలక్ట్రిక్ స్కూటీని పక్కన నిలిపి పేపర్ చదువుతున్నాడు. ఇంతలో అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి వెంకట సుబ్బయ్య పేపర్ రీడింగ్లో లీనమై ఉండటాన్ని గమనించాడు. ఇదే అదనుగా మెల్లగా స్కూటీని స్టార్ట్ చేసి అక్కడి నుంచి జారుకున్నాడు. ఆ దొంగ స్కూటీని ఎత్తుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
మార్గమధ్యలో స్కూటీ ఆగిపోవడంతో దానిని అక్కడే వదిలేశాడు. మరో వాహనాన్ని తస్కరించేందుకు ప్రయత్నించాడు. అది గమనించిన స్థానికులు దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ అంతర్సింగ్ ఆర్య విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. పర్యటనలో భాగంగా రాష్ట్రానికి వచ్చిన ఆయన ఉదయం ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. ఆలయ ఈవో సీనా నాయక్ అంతర్సింగ్కు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయంలోకి వెళ్లిన ఆయన ప్రత్యేక దర్శనం ద్వారా అమ్మవారి సేవలో పాల్గొన్నారు. అనంతరం పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు, అమ్మవారి చిత్రపటాన్ని అందించారు. ఊరన్నాక ఒక్కొక్కరికి ఒక్కో సమస్య ఉంటుంది. వాటి పరిష్కారానికి వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. కానీ ఆయా శాఖలన్నీ గ్రామానికే వచ్చేస్తే అందరి సమస్యలకు ఒకేసారి చెక్ పెట్టొచ్చు. నెల్లూరు జిల్లాలో అదే జరుగుతోంది. పల్లె వీక్షణం పేరుతో కలెక్టర్ హిమాంశు శుక్లా చేపట్టిన డ్రైవ్ ప్రశంసలు అందుకుంటోంది. నెల్లూరు జిల్లాలో నిర్వహిస్తున్న పల్లె వీక్షణం కార్యక్రమం మంచి ఫలితాలనిస్తోంది. సుమారు 18 శాఖల అధికారులు ఎంపిక చేసిన గ్రామాలకు వారానికి ఒకరోజు వెళ్లి ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నారు. కలెక్టర్ హిమాంశు శుక్లాతో పాటు ఆయా శాఖల సిబ్బంది వెంకటగిరి నియోజకవర్గం కుల్లూరులో పర్యటించారు. గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. మామిడి పండ్లు రుచి చూశారు. మామిడి రైతు పాటిస్తున్న ఉత్తమ సాగు విధానాలు ఆరా తీశారు. అక్కడి నుంచి నేరుగా అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి రికార్డులు తనిఖీ చేశారు. పిల్లలతో కాసేపు సరదాగా మాట్లాడారు. గ్రివెన్స్ ఏర్పాటు చేశారు. గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించారు. ప్రజల సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపారు. కుల్లూరు పంచాయతీలో అభివృద్ధి పనుల కోసం 6,80,00,000 రూపాయలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. నెల్లూరు జిల్లాలో ఆల్మోస్ట్ 300 గ్రామంలో మేమే వర్మి కంపోస్ట్ తయారు చేస్తున్నాం. 50 రోజుల్లో మొత్తం నెల్లూరు జిల్లాలోనే అన్ని విలేజెస్ లోనే వాళ్ళే సెల్ఫ్ సఫిషియెంట్ గా ఉండి వర్మి కంపోస్ట్ తయారు చేయాలి అనేది డిపిఓ గారు చాలా కష్టపడుతున్నారు. ఇక్కడ గ్రివెన్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ 50 పైన గ్రివెన్సెస్ వచ్చినాయి. ముఖ్యమైన అంటే రీసర్వే టైంలోనే కొంత మిస్టేక్స్ జరిగినాయి. దాని మీద ఎక్కువ గ్రివెన్స్ రావడం జరిగింది. అన్ని గ్రివెన్సెస్ 30 రోజుల లోపల మనం కంప్లీట్ చేసుకొని సమాధానం ఇవ్వాలి అనేది ఆలోచనతో వర్క్ చేస్తున్నాము. వైసీపీ హయాం నాటి భూముల రీసర్వే అక్రమాలపై అనేక ఫిర్యాదులు వచ్చాయని పల్లె వీక్షణంలో పాల్గొన్న వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ చెప్పారు. ల్యాండ్ మీద ఒకళ్ళున్నారు, పేపర్ ఒకళ్ళ దగ్గర ఉంది. ఈ విధంగా దౌర్జన్యంగా ఆక్రమించుకొని గత ప్రభుత్వంలో పేపర్లు పుడుచుకొని వాళ్ళు దౌర్జన్యాలు చేస్తున్నారు. ఆ దౌర్జన్యాలు అన్ని కూడా అరికట్టేదానికి ఈ రోజు ఇలాంటి ప్రోగ్రాంలు పెట్టి అవన్నీ కూడా కులంకుషంగా విచారించి ఎవరైతే ల్యాండ్ మీద ఉంటున్నారో వాళ్ళకే పట్టాదారు పాస్బుక్ ఇచ్చే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే రాపూరు, సైదాపురం, కలువాయి మండలాల పరిధిలో పల్లె వీక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. భారతదేశపు ప్రాచీన యుద్ధ కళలైన కర్రసాము, సిలంబం, గట్కా, కళ్లరయ్యపట్టు క్రమంగా ప్రజాదరణ పొందుతున్నాయి. ఒకప్పుడు రాజుల కాలంలో యోధుల శిక్షణలో కీలక పాత్ర పోషించిన ఈ కళలు ఇప్పుడు క్రీడలుగా, ఆత్మరక్షణ విద్యలుగా నేటి తరాన్ని ఆకర్షిస్తున్నాయి. ప్రభుత్వం సైతం ఈ క్రీడలను ప్రోత్సహించడంతో పాటు ఉన్నత చదువుల్లో ప్రవేశాలకు ఆయా ధ్రువపత్రాలను ప్రామాణికంగా తీసుకుంటున్నందున వీటిని నేర్చుకునే వారి సంఖ్య పెరుగుతోంది. విజయవాడ వేసవి క్రీడా శిక్షణా శిబిరాల్లో వీటిని నేర్చుకుంటున్న విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో కర్రసాము అయితే తమిళనాడులో సిలంబం, కేరళలో కళరియపట్టు, ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుచుకునే ఈ కళలు శతాబ్దాల చరిత్ర కలిగిన సంప్రదాయ యుద్ధరీతులు. వెదురు కర్రలను ఉపయోగించి చేసే ఈ విద్యలతో శారీరక దృఢత్వం, వేగం, ఏకాగ్రత, క్రమశిక్షణ అలవడుతుంది. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కళలకు ఊతమిచ్చి ఊపిరి పోసేవారు కరువవడంతో క్రమంగా ఇవి మరుగున పడిపోయాయి. అక్కడక్కడ అరకొరగా కనిపించినా వీటిపై పెద్దగా దృష్టి సారించిన వారు లేరు. అయితే కాలానుగుణంగా వస్తున్న మార్పులతో పాటు ఈ యుద్ధ కళలకు మరోసారి మంచి ఆదరణ లభిస్తోంది. వీటిని నేర్చుకునే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది.
శిక్షకులు సైతం అంకిత భావంతో పనిచేస్తూ ఈ యుద్ధ కళలను మళ్లీ బ్రతికించే ప్రయత్నం చేస్తున్నారు. భావితరాల వారికి సంప్రదాయ ప్రాచీన యుద్ధ కళల విశిష్టత, వాటి ప్రాముఖ్యత తెలిపేలా శిక్షణ ఇస్తూ వీటికి జీవం పోస్తున్నారు. విజయవాడ వేసవి క్రీడా శిక్షణ శిబిరాల్లో క్రికెట్, చదరంగం, ఈత, బాస్కెట్బాల్, ఫుట్బాల్, బ్యాడ్మింటన్ వంటి క్రీడలకు భిన్నంగా ఈ కళలను నేర్పిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఈ ప్రాచీన యుద్ధ కళలపై రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలు నిర్వహించడంతో పాటు పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక శిక్షణా శిబిరాలు సైతం ఏర్పాటు చేస్తున్నారు. శారీరక దారుఢ్యం, ఆత్మరక్షణ, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ వంటి అంశాలపైన అవగాహన కల్పిస్తూ ప్రాచీన యుద్ధ కళలను బతికిస్తున్నారు. నేను 3-4 ఇయర్స్ నుంచి ఈ కోచింగ్ నేర్చుకోవడం జరుగుతుంది. నేను ఇప్పటికీ డిస్ట్రిక్ట్స్, స్టేట్స్, నేషనల్స్, ఏషియన్స్ కూడా ఆడడం జరిగింది. ప్రతి టోర్నమెంట్ లో మెడల్స్ వచ్చింది. 4 ఇయర్స్ నుంచి ఇక్కడ నేర్చుకుంటున్నాను. చాలా టోర్నమెంట్స్కి వెళ్ళాను, మార్షల్ ఆర్ట్స్కి వెళ్ళాను, చాలా మెడల్స్ గెలిచాను. ఎంతో మంది ఆడపిల్లలకి ఇది చాలా సెల్ఫ్ డిఫెన్స్ గా ఉపయోగంగా ఉంటుంది. ఇది నేర్చుకోవడం వల్ల అందరికీ యూజ్ ఉంటుంది. దీని ద్వారా కాన్సంట్రేషన్, డిసిప్లిన్ అన్నీ వస్తాయి. అండ్ ఐఎమ్ లర్నింగ్ దిస్ సిలంబం ఫ్రమ్ 5 to 6 years. I went to Bangalore, Tamil Nadu, Kanyakumari, Delhi, Punjab, Chhattisgarh and won so many medals and international medals. Bronze I got at Bengaluru. నేను ఈ ట్రెడిషనల్ మార్షల్ ఆర్ట్స్ని 2-3 ఇయర్స్గా నేర్చుకుంటున్నాను. నేను ఈ గేమ్ని పాడేరు, ఢిల్లీ, ఛత్తీస్గఢ్ ఇలా కొన్ని ప్లేసెస్లో అయితే ఆడి మెడల్స్ గెలుచుకోవడం అయితే జరిగింది. ఇది ఎందుకు నేర్చుకోవాలంటే ప్రతి సమయంలో మనకు ఎవరూ తోడు ఉండరు, మనకు మనమే డిఫెన్స్ చేసుకోవాలి కనుక మనం ఈ మార్షల్ ఆర్ట్స్ అనేవి నేర్చుకుంటూ ఉండాలి. Silambam is a traditional martial art. We can protect ourselves by that. We'll get a confidence that if nobody is there, we can protect ourselves on our own. I got medals in all the tournaments. కర్రసాము, సిలంబం కేవలం యుద్ధ కళలు మాత్రమే కాదని, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకని, వీటి ద్వారా యువతలో ధైర్యం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని శిక్షకులు చెబుతున్నారు. ప్రభుత్వాలు, క్రీడా సంఘాలు మరింత ప్రోత్సాహం అందిస్తే ఈ యుద్ధ కళలు అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు పొందే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఇండియాలో ఉన్న అంతరించిపోతున్న ట్రెడిషనల్ మార్షల్ ఆర్ట్స్ అన్ని తీసుకురావాలని ముఖ్య ఉద్దేశంతో నేను ఒక ట్రెడిషనల్ సమ్మర్ క్యాంప్ స్టార్ట్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే టోటల్ 5 డిఫరెంట్ స్టేట్స్ యొక్క ట్రెడిషనల్ మార్షల్ ఆర్ట్స్ చేశాను. మనకి స్కూల్ గేమ్స్లో కానీ, ఖేలో ఇండియాలో కానీ గవర్నమెంట్ కూడా ఎంతో ప్రోత్సహిస్తుంది. అంతేకాదు చాలామంది పిల్లలు నేషనల్స్ ఆడి స్కాలర్స్ తీసుకున్నారు. సో SGF వల్ల హయ్యర్ స్టడీస్కి ఉపయోగపడుతుంది. సో ఇంత మంచి ఎంకరేజ్ చేస్తున్నప్పుడు మనం కూడా ఇంకొంత బాగా ఎంకరేజ్ చేయాలని యాజ్ ఏ ఆర్ట్ ఫామ్గా నేను నేర్పిస్తూ ఉంటాను అన్నమాట. డ్రగ్స్ కేసులో హైదరాబాద్ ఈగల్ పోలీసులు కీలక ఆపరేషన్ చేపట్టారు. థాయిలాండ్ నుంచి హైదరాబాద్ కు హైడ్రోఫోనిక్ గంజాయి సరఫరా చేస్తున్న అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ముఠా నుంచి 12 కోట్ల రూపాయల విలువైన హైడ్రోఫోనిక్ గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కీలక నిందితుడు సహా 10 మంది పెడ్లర్లను ఈగల్ ఫోర్స్ అరెస్టు చేసింది. చిరుతపులి చర్మాన్ని అక్రమంగా తరలిస్తున్న 2 పోలీసులు అరెస్ట్ చేశారు. గుజరాత్లోని డైమండ్ సిటీగా పిలిచే సూరత్లో అక్రమంగా చిరుతపులి చర్మాన్ని తరలిస్తున్న స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. నిందితులు బద్రీ అబ్బాస్, మొయిన్ హుస్సేన్ గా గుర్తించారు. ఆ చిరుత పులి చర్మాన్ని చూస్తే దాని వయసు 2 నుంచి 4 నెలలు ఉండొచ్చని చెప్పారు. సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. బీహార్ మిజఫరాపూర్లో ప్రసాద్ అనే ప్రైవేట్ ఆసుపత్రి ఐసీయూలో తెల్లవారుజామున మంటలు చెలరేగి 4 మృతి చెందారు, పలువురు గాయపడ్డారు. ఆసుపత్రి 5వ అంతస్తులో ఉన్న ఐసీయూలో తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాద సమయంలో ఐసీయూలో 13 నుంచి 15 మంది వరకు రోగులు ఉన్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఐసీయూ అంతటా పొగ అలుముకున్నట్లు ఆసుపత్రి యాజమాన్యం చెబుతోంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తెచ్చారు. చాలా మంది రోగులను వేరే ఆసుపత్రులకు తరలించారు. చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటామని ముజఫర్పూర్ జిల్లా మెజిస్ట్రేట్ చెప్పారు. 4 మృతి పట్ల బీహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 4 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
మహిళలపై దాడులు హత్యలను నిరసిస్తూ అర్జెంటీనాలో మహిళలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనకు దిగారు. కార్డోబా నగరంలో 14 ఏళ్ల బాలికను హత్య చేసి ముక్కలుగా నరికి పారేసినట్లు తెలియటంతో సర్వత్రా ఆగ్రహం పెల్లుబుకింది. మరొక మహిళ కూడా బలి కాకూడదు అనే నినాదంతో బ్యూనస్ ఎయిర్స్ నగరంలో పెద్ద సంఖ్యలో మహిళలు వీధుల్లోకి వచ్చారు. మహిళల పట్ల వివక్షను అంతం చేయాలని నినదించారు. అగోస్టినా వేగా అనే 14 ఏళ్ల బాలిక మే 23న రాత్రి తన తల్లి కోసం బహుమతిని తీసుకుందామని తెలిసిన మిత్రుడి ఇంటికి వెళ్లింది. అక్కడ ఆమెపై లైంగిక దాడి చేసి ఉరితీశారని, కత్తితో ఆమె శరీరాన్ని మొక్కలు చేసి పడేశారని దర్యాప్తులో తేలింది. అదృశ్యమైన వారం రోజుల తర్వాత ఆమె అవశేషాలు ఒక మురుగు కాలువలో లభ్యమయ్యాయి. బాలిక మృతి పట్ల ఆగ్రహావేశాలతో బ్యూనస్ ఎయిర్స్ లో వేలాది మంది ఆందోళనకు దిగారు. అగోస్టినాకు న్యాయం జరగాలి అనే ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. అగోస్టినా సహా ఇటీవల హత్యకు గురైన కనబడకుండా పోయిన మహిళల ముఖాలు, పేర్లను ముద్రించిన పోస్టర్లను ప్రదర్శించారు. ఈ ఘటనతో అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీపై విమర్శలు తీవ్రతరమయ్యాయి. కువైట్ విమానాశ్రయంపై నిన్న ఇరానే దాడి చేసిందని కువైట్ అధికార యంత్రాంగం మరోసారి స్పష్టం చేసింది. తమ వాదనకు బలం చేకూరుస్తూ కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను విడుదల చేసింది. ఆ వీడియోలో డ్రోన్ విమానాశ్రయంపైకి దూసుకురావడం, పేలుడు జరగడం స్పష్టంగా కనిపించింది. తాము విమానాశ్రయంపై దాడి చేయలేదని ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ ఐఆర్జీసీ పేర్కొంది. తమ క్షిపణులను అడ్డుకోవడంలో విఫలమైన అమెరికా ఇంటర్సెప్టర్ వల్లే విమానాశ్రయం టెర్మినల్ దెబ్బతిందని తెలిపింది. ఇరాన్ వాదనను అమెరికా సెంట్రల్ కమాండ్ ఇప్పటికే ఖండించింది. ఇరాన్ డ్రోన్లు ఉద్దేశపూర్వకంగానే విమానాశ్రయంపై దాడి చేశాయని ఎక్స్లో పేర్కొంది. నిన్నటి దాడిలో భారతీయ పౌరుడు మృతి చెందినట్లు కువైట్లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. 63 మంది గాయపడ్డారని, వారిలో కొందరికి తీవ్ర గాయాలయ్యాయని అధికారులు చెప్పారు. విమానాశ్రయాన్ని తర్వాత పాక్షికంగా తిరిగి తెరిచారని, కువైట్ ఎయిర్వేస్ విమానాలు వేరొక టెర్మినల్ నుంచి సేవలు పునః ప్రారంభించాయని పౌర విమానయాన అధికారులు తెలిపారు. తాజాంశాన్ని చూస్తున్నాం. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు న్యాయస్థానంలో మరో ఎదురుదెబ్బ తగిలింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబుకు బెయిల్ ఇచ్చేందుకు ఏసీబీ కోర్టు నిరాకరించింది. మరింత సమాచారం మా ప్రతినిధి రమణ నడుకు తెలుసుకుందాం. రమణ, అనంతబాబు బెయిల్ నిరాకరణకు కారణాలేంటి? పవిత్ర, ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీ అలాగే డ్రైవర్ విజి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడు అయినటువంటి అనంతబాబు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఆయన ప్రస్తుతం రాజమహేంద్రవరం కోర్టులో జరిగేటటువంటి విచారణకు హాజరవుతూ ఉన్నారు. చూస్తే కనుక గతంలోనే ఈ అనంతబాబుకు ఇచ్చినటువంటి బెయిల్ ను రద్దు చేస్తూ రాజమహేంద్రవరం కోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసులో డ్రైవర్ హత్య కేసులో ఎవరైతే సాక్షులు ఉన్నారో ఆ సాక్షులను చంపుతానని బెదిరించారు. దీనికి సంబంధించి సర్పవరం పోలీస్ స్టేషన్ లో, కాకినాడ జిల్లా సర్పవరం పోలీస్ స్టేషన్ లో వాళ్ళు ఫిర్యాదు ఇచ్చినటువంటి దృష్ట్యా గతంలో సుప్రీంకోర్టు అనంతబాబుకి ఇచ్చినటువంటి బెయిల్ ను రాజమహేంద్రవరం కోర్టు రద్దు చేసింది. దాంతో అప్పటి నుంచి కూడా అనంతబాబు రాజమహేంద్రవరంలోని సెంట్రల్ జైల్లోనే ఉంటూ విచారణకు హాజరవుతున్నారు. అయితే ప్రస్తుతం ఆ డ్రైవర్ హత్య కేసుకు సంబంధించిన విచారణ రాజమహేంద్రవరం కోర్టులో ముమ్మరంగా జరుగుతూ ఉంది. ఇప్పటికే సాక్షుల యొక్క వాంగ్మూలాల సేకరణ ప్రక్రియ అనేది కీలకంగా ప్రక్రియ జరుగుతూ ఉంది. ఇప్పటికే పలువురు కీలకమైనటువంటి నిందితుల నుంచి సాక్షుల సేకరణ అనేది పూర్తి అయిపోయింది. ఈ పరిస్థితుల్లో సాక్షుల విచారణ పూర్తయినటువంటి పరిస్థితుల్లో తనకు బెయిల్ ఇవ్వాలి అని చెప్పేసి మరోసారి అనంతబాబు న్యాయస్థానంలో పిటిషన్ వేసుకున్నారు. దీన్ని విచారించినటువంటి న్యాయమూర్తి దీనికి సంబంధించి అంశాలపై ఇరు వర్గాల వాదనలు కూడా వినడం జరిగింది. చూస్తే కనుక ఇది ప్రభుత్వ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాల సుబ్బారావు దీనికి సంబంధించినటువంటి వాదనలు పోలీసుల తరఫున వినిపించారు. ప్రస్తుతం హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి అనంతబాబుకు ప్రస్తుతం బెయిల్ ఇవ్వొద్దని చెప్పేసి ప్రత్యేకంగా న్యాయస్థానాన్ని కోరడం జరిగింది. ఇదివరకే ఈ సాక్షుల ఉల్లేఖంలో ఆ సాక్షులను చంపుతానని బెదిరించారు. తనకు అనుకూలంగా సాక్షులు చెప్పకపోతే చంపుతాను అని చెప్పేసి శవాన్ని కూడా లేకుండా చేస్తానని చెప్పేసి తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. దీనిపై కేసు కూడా నమోదైనటువంటి దృష్ట్యా అదే కేసు సంబంధించి గతంలోనే బెయిల్ రద్దు చేసినటువంటి దృష్ట్యా మరోసారి బెయిల్ ఇస్తే కేసు కీలక విచారణ దశలో ఉన్నందున దానిపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పేసి న్యాయస్థానంలో ముప్పాల సుబ్బారావు వాదించడం జరిగింది. ఈ పరిస్థితుల్లో అనంతబాబుకు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వవద్దని చెప్పేసి కూడా వారు న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. బెయిల్ అంటూ ఇస్తే
సాక్షుల యొక్క మనకి భద్రతకు చాలా ప్రమాదం ముప్పు వాళ్ళేటువంటి ప్రమాదం ఉంది. కేసు విచారణపై కూడా తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని చెప్పేసి వారు కోర్టులో న్యాయస్థానం దృష్టికి తీసుకురావడం జరిగింది. దీంతో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పినటువంటి వాదనలతో ఏకీభవించినటువంటి ఎస్సీబీ కోర్టు న్యాయమూర్తి అనంతబాబు పెట్టుకున్నటువంటి బెయిల్ పిటిషన్ ను డిస్మిస్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. బెయిల్ ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పేసి తేల్చి చెప్పడం జరిగింది. గతంలో ఇటీవల పెట్టుకున్నటువంటి బెయిల్ పిటిషన్ కూడా అప్పట్లో న్యాయమూర్తి కొట్టివేశారు. ఇది రెండోసారి బెయిల్ పిటిషన్ పెట్టుకున్నారు, ఇది కూడా కొట్టివేయడం జరిగింది. దీంతో ఇక అనంతబాబు బయటికి రావాలి అనేటువంటి పెట్టుకున్నటువంటి విన్నపాలను కూడా బుట్టదాఖలైన పరిస్థితి ఉంది. దీంతో ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి అనంతబాబు ఈ కేసు డ్రైవర్ విజయ సుబ్రహ్మణ్యం హత్య కేసు విచారణ పూర్తయిన వరకు కూడా ఇక సెంట్రల్ జైల్లోనే ఉండి విచారణకు హాజరవ్వాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే కనుక ఈ విచారణకే ప్రస్తుతం కోర్టులో ముమ్మరంగా కొనసాగుతుంది. సాక్షుల యొక్క వాంగ్మూలాల సేకరణ కూడా ఇప్పటికే దాదాపు పూర్తి అయిపోయింది. ఇంకా 8 మంది ఉన్నారు మొత్తం సాక్షులు, వీటిలో దాదాపు 20 మంది వరకు పూర్తయిన పరిస్థితి ఉంది. మిగిలిన సాక్షుల రికార్డు చేస్తున్న పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వవద్దని కోరినటువంటి ప్రత్యేక పీపీ వాదనని న్యాయమూర్తి అంగీకరించారు. బెయిల్ పిటిషన్ తిరస్కరిస్తూ తీర్పు వెల్లడించడం జరిగింది. రైట్, ధన్యవాదాలు రమణ. వైసీపీ హయాంలో టీటీడీకి లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా చేసిన ముఠ భారీగా స్థిరాస్తులు కొనుగోలు చేసింది. పోగేసిన అక్రమ సొత్తుతో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిగ్గు తేల్చింది. దాదాపు 45 కోట్ల విలువైన వాణిజ్య నివాస స్థలాలు కొనుగోలు చేయడమే కాకుండా భారీ భవనాల నిర్మాణం కూడా చేపట్టినట్లు ప్రాథమికంగా గుర్తించింది. ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ, మాల్గంగా డైరీల ముసుగులో టీటీడీకు కల్తీ నెయ్యి సరఫరా చేసిన బోలేబాబా డైరీ ప్రతినిధులు ఇతర నిందితులతో కలిసి భారీ ఎత్తున హవాలా లావాదేవీలు జరిపినట్లు ఈడీ నిర్ధారించింది. కల్తీ నెయ్యి సరఫరా ద్వారా కూడబెట్టిన అక్రమార్జనను పలు వ్యాపార సంస్థల ద్వారా మళ్లించి స్థిరాస్తి రంగంలో పెట్టుబడులుగా మార్చినట్లు తేల్చింది. నిందితులంతా కలిసి మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు వెల్లడించింది. వైసీపీ హయాంలో టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసు దర్యాప్తులో భాగంగా దేశవ్యాప్తంగా 15 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈడీ సోదాలు చేసింది. బోలేబాబా డైరీ డైరెక్టర్లైన పుమిల్ జైన్, విపిన్ జైన్, ఏఆర్ డైరీ ఎండీ రాజశేఖరన్, వైష్ణవి డైరీ సీఈఓ అపూర్వ వినయ్కాంత్ చావ్డా, ఢిల్లీలోని హవాలా ఏజెంట్ ఆశిష్ అగర్వాల్, మనీ లాండరింగ్ కు వీలుగా నకిలీ ఇన్వాయిస్లు సృష్టించిన మహేష్ కుమార్ రోహిరా, అజయ్ కుమార్ సుగంధుతో పాటు రాజేష్ మన్సుఖ్లాల్ చావ్డా, మచింద్ర శాంతారాం లంకేల ఇల్లు, కార్యాలయాలతో పాటు దిండిగల్లోని ఏఆర్ డైరీ, అహిల్యానగర్లోని మాల్గంగా డైరీ, రూర్కీలోని బోలేబాబా ఆర్గానిక్ డైరీ ప్రాంగణాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. నిందితుల వద్ద 60 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు సాగిన సోదాలపై ఈడీ ఓ ప్రకటన విడుదల చేసింది. టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన ముఠా ఆ అక్రమ సొత్తుతో డెహ్రాడూన్లో అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో 7,80,00,000తో 3 వాణిజ్య స్థలాలు కొన్నట్లు ఈడీ గుర్తించింది. బోలేబాబా డైరెక్టర్ పొమిల్ జైన్ తన సంస్థ హర్ష్ ట్రేడింగ్ కంపెనీ ఖాతా నుంచి 1.18 కోట్లు మళ్లించుకుని ఆ సొత్తుతో భారీ భవనం నిర్మించినట్లు తేల్చింది. 1.36 కోట్లు 79.55 లక్షలతో మరో 2 ఆస్తులు, 3.41 కోట్లు వెచ్చించి పలుచోట్ల స్థిరాస్తులు సమకూర్చుకున్నట్లు గుర్తించింది. ఇవేగాక మరికొన్ని స్థిరాస్తులు కొన్నట్లు తేలడంతో ఆరా తీస్తోంది. పలు సంస్థల ఖాతాల నుంచి వేతనాల పేరిట కోట్లు తీసుకుని వాటితోనూ భారీగా ఆస్తులు కొన్నట్లు నిందితులు వారి అక్రమ సంపాదనను వేరే ఖాతాల్లోకి మళ్లించేందుకు బోగస్ కంపెనీల నెట్వర్క్, నకిలీ లావాదేవీల ఇన్వాయిస్లు సృష్టించినట్లు ఈడీ గుర్తించింది. పుమిల్ జైన్, విపిన్ జైన్ విజయవాడ, చెన్నై, హైదరాబాద్, గుజరాత్, ఢిల్లీ, గ్వాలియర్ తదితర ప్రాంతాల్లోని హవాలా ఏజెంట్ల ద్వారా మనీ రూటింగ్ చేసినట్లు ఈడీ తేల్చింది. బోలేబాబా డైరీ 2019-24 మధ్య 59 లక్షల కిలోల కల్తీ నెయ్యిని తమ సంస్థతో పాటు వైష్ణవి, మాల్గంగా, ఏఆర్ డైరీల ద్వారా టీటీడీకు సరఫరా చేసింది. తద్వారా 235 కోట్ల అనుచిత లబ్ధి పొందింది. ఈ సొత్తును బోలేబాబా దాని అనుబంధ సంస్థలైన హర్ష్ ట్రేడింగ్ కంపెనీ, హర్ష్ ఫ్రెష్ డైరీ, వైష్ణవి డైరీ వాటికి సంబంధించిన కీలక వ్యక్తుల బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించుకుని హవాలాకు పాల్పడింది. ఆ అక్రమార్జనతోనే స్థిరాస్తులు కొన్నట్లు ఈడీ గుట్టు రట్టు చేసింది.
ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ప్రకృతి వ్యవసాయానికి అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన పర్యావరణ పురస్కారంగా గుర్తింపు పొందిన ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ 2026 ఏపీని వరించింది. రైతుల భాగస్వామ్యంతో జరుగుతున్న ప్రకృతి వ్యవసాయ కార్యకలాపాలకు ఈ అవార్డు లభించింది. స్వీడన్లోని బస్తాద్ నగరంలో కర్ట్బర్గ్ ఫోర్స్ ఫౌండేషన్ ఈ అవార్డును వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్, రైతు సాధికార సంస్థ కార్యనిర్వహణాధికారి విజయ్ కుమార్ కు అందజేసింది. పర్యావరణ అనుకూల వ్యవసాయాన్ని ఒక ప్రాంతంలో ఎలా విస్తరించవచ్చో ఏపీలో జరుగుతున్న ప్రకృతి వ్యవసాయం నిరూపించిందని ఫుడ్ ప్లానెట్ జ్యూరీ కో చైర్ ప్రొఫెసర్ లిందివే మాజెలే అన్నారు. పర్యావరణ హితంగా ఆహార ఉత్పత్తి మార్గాలను అనుసరిస్తున్నందుకు ఈ పురస్కారం దక్కిందని రాజశేఖర్ తెలిపారు. Demonstrates that nature positive farming is not a niche experiment but a scalable pathway capable of reaching millions of farmers while simultaneously improving livelihoods, resilience and environmental outcomes. For its vision, its scale, evidence and potential for global replication, Andhra Pradesh Community Managed Natural Farming has been selected as the Food Planet Prize 2026 Grand Prize winner. 18 లక్షల చిన్న సన్నకారు రైతులు ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళకి ఈ ప్రైజ్ని మేమిద్దరం కూడా ఆర్వైఎస్ఎస్ ఎంటైర్ టీమ్ డెడికేట్ చేస్తున్నాం. ఈ చిన్న సన్నకారు రైతులు కెమికల్ ఫార్మింగ్ నుంచి ప్రకృతి వ్యవసాయంలోకి మారడం అనేది అంత సులభమైన విషయం కాదు. కానీ దీని ద్వారా వాళ్ళ ఆదాయాలు, అలాగే ప్రకృతిని కాపాడడం, అలాగే కన్జ్యూమర్కి మంచి న్యూట్రిషియస్ ఆహారం అందించడానికి ఇది తోడ్పడుతుంది. కాబట్టి వాళ్ళు చేసిన ప్రయత్నానికి ఈ అవార్డు వచ్చిందని మేము భావిస్తున్నాం. ఈ ప్రోగ్రాం వెనుక దాదాపు 35 లక్షల మహిళల కృషి ఉంది. వారి సంఘాల ద్వారా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు. 12,000 మంది కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారు మంచి రైతులై తోటి రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు తీసుకెళ్లినందుకు వారికి మా ధన్యవాదాలు. ఆర్వైఎస్ఎస్ టీం అందరికీ రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు వ్యవసాయ శాఖ అధికారులకు అందరికీ మా కృతజ్ఞతలు. నీట్ విద్యార్థిని ఆత్మహత్యపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్రంపై ఎదురుదాడి తీవ్రం చేశారు. ప్రధాని మోదీ హయాంలో విద్యా వ్యవస్థను నాశనం చేసిన ఫలితంగా యువత మొత్తం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని విమర్శించారు. మధ్యప్రదేశ్లోని మౌగంజ్ జిల్లాకు చెందిన ఆకాంక్ష అనే నీట్ అభ్యర్థిని నీట్ అక్రమాలపై మానసికంగా ఒత్తిడికి గురై నాగ్పూర్లో ఆత్మహత్య చేసుకున్నట్లు మీడియాలో వచ్చిన కథనాలపై రాహుల్ స్పందించారు. ఆకాంక్ష డాక్టర్ అయి సమాజానికి సేవ చేయాలని ఆశపడిందన్నారు. ఓ సాధారణ రైతు అయిన ఆమె తండ్రి కుమార్తె కలను నిజం చేయడానికి కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా 3 లక్షల అప్పు తీసుకున్నట్లు చెప్పారు. నాగ్పూర్లో ఆమె శిక్షణ తరగతులకు వెళ్లేందుకు వీలుగా తండ్రి వంటవాడిగా ఉద్యోగం చేసినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్లో ఓ పోస్టు పెట్టారు. ఓ తండ్రిగా ఆయన చేయగలిగినదంతా చేశారని, కానీ నీట్ పేపర్ లీక్ కారణంగా పరీక్ష రద్దయిందన్నారు. పరీక్ష రద్దు కావటాన్ని తట్టుకోలేక ఆకాంక్ష ఆత్మహత్య చేసుకుందని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆకాంక్ష మరణం కేవలం ఆత్మహత్య కాదని, అది ప్రధాని మోదీ హయాంలో అవినీతి కుప్పకూలిన విద్యా వ్యవస్థ చేసిన ఘోర పాపమని రాహుల్ మండిపడ్డారు. లాటిన్ అమెరికాలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణలతో మరో పడవను అమెరికా బలగాలు పేల్చేశాయి. ఈ ఘటనలో పడవ ధ్వంసం కాగా అందులో ఉన్న 2 వ్యక్తులు మృతి చెందారు. సముద్రంలో ప్రయాణిస్తున్న స్మగ్లర్లను లక్ష్యంగా చేసుకున్నట్లు యుఎస్ సదరన్ కమాండ్ తెలిపింది. అయితే పడవలో డ్రగ్స్ రవాణా చేస్తున్నట్లు సైన్యం ఎలాంటి ఆధారాలు చూపలేదు. ఈ మేరకు ఎక్స్లో పడవపై దాడి దృశ్యాలను పోస్టు చేసింది. దాడికి ముందు పడవ అత్యంత వేగంగా వెళ్లటం కనిపించింది. నార్కో టెర్రరిస్టులను అణిచివేసే పేరుతో గతేడాది సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు అమెరికా సైన్యం పడవలపై చేసిన దాడులలో మరణించిన వారి సంఖ్య 207కు చేరుకుంది. పడవలపై దాడుల చట్టబద్దతను, వాటి ప్రభావాన్ని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం దాడులను సమర్థించుకుంటున్నారు. స్మగ్లర్లు రవాణా చేసిన డ్రగ్స్ కారణంగా అనేక మంది అమెరికన్లు ప్రాణాలు కోల్పోయారని ఆయన చెబుతున్నారు. అమెరికా చెబుతున్నట్లుగా ప్రాణాంతక ఓవర్డోస్లకు కారణమవుతున్న ఫెంటనిల్ అనే మాదక ద్రవ్యాన్ని చైనా నుంచి దిగుమతి చేసుకున్న రసాయనాలతో మెక్సికోలో తయారు చేస్తుంటారు. అక్కడి నుంచి సాధారణంగా భూమార్గం గుండానే అమెరికాకు అక్రమంగా రవాణా చేస్తుంటారని సమాచారం.
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తొడకండరాల గాయం కారణంగా ఆఫ్ఘనిస్తాన్తో జరగనున్న వన్డే సిరీస్కు దూరమయ్యాడు. ఆఫ్ఘన్తో 3 మ్యాచ్ల వన్డే సిరీస్ జూన్ 13 నుంచి ప్రారంభం కానుంది. ధర్మశాలలో తొలి మ్యాచ్ జరగనుంది. తొడకండరాల గాయం కారణంగా విరాట్ వన్డే సిరీస్కు దూరమయ్యాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. 37 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఫిట్నెస్తో ఉన్న కోహ్లీ ఇటీవల ముగిసిన ఐపీఎల్లో ఆర్సీబీ జట్టుకు వరుసగా 2వ టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. కోహ్లీ ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే ఆడుతున్నాడు. ఇక ఆఫ్ఘనిస్తాన్తో జరిగే పూర్తి సిరీస్కు రోహిత్ శర్మ అందుబాటులో ఉంటాడో లేదో వేచి చూడాలి. తొడకండరాల గాయం కారణంగా ఐపీఎల్లో కొన్ని మ్యాచ్లకు దూరమైన రోహిత్ను ఫిట్నెస్ నిరూపించుకునే షరతుపై జట్టులోకి ఎంపిక చేశారు.